నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుమా బ్లాగ్స్. ఈరోజు బనానా కేక్ చేద్దామండి. మిక్సీ జార్ తీసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో మంచిగా మక్కినవి అరటిపండ్లు 2 వేసుకోవాలండి. 2 వేసుకున్న తర్వాత దాంట్లోకి కొద్దిగా కోకో పౌడర్ వేసుకోవాలండి. 1/2 కప్పు ఆయిల్ వేసుకోవాలండి. 1/2 కప్పు వేసుకోవాలి. 1 కప్పు మైదా వేసుకోవాలండి. మైదా వేసుకున్న తర్వాత దాంట్లోకి 1 ఎగ్ వేసుకోవాలండి. ఎంత సరిపోతే అంత వేసుకోండి. నేను 1 కప్పుతోటే చేశాను కదా, ఒక్కటి వేసాను. దాంట్లోకి కొద్దిగా బేకింగ్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత దాంట్లోకి బేకింగ్ సోడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలండి. మిస్ అయింది దీంట్లో. తర్వాత పాలు, చక్కెర వేసుకోవాలండి. సేమ్ క్వాంటిటీలో. పాలు సరిపోకపోతే వేసుకోండి. షుగర్ కూడా వేసుకొని వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకుంటే ఇలా రావాలండి బ్యాటర్ మొత్తము. వచ్చిన తర్వాత మనం ఎందులో అయితే కేక్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి కొద్దిగా ఆయిల్ రాసేసి దాంట్లో కొద్దిగా పౌడర్ అంతా ఇలా జల్లించుకోవాలండి. అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది మనము మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఇది మొత్తం దాంట్లోకి వేసేయాలి. వేసేసిన తర్వాత చాకో చిప్స్, డార్క్ చాక్లెట్ ఉంటుంది కదండి, ఇలా కలిపేసుకున్న తర్వాత డార్క్ చాక్లెట్ కూడా వేసుకోవాలండి. టేస్ట్ బాగా వస్తుంది. స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టుకొని అప్పుడే ముందే వేడి చేసి పెట్టుకోవాలండి. కొంచెము వేడి చేసుకున్న తర్వాత ఈ గిన్నెని దాంట్లో పెట్టేసి క్యాప్ పెట్టేసాలి. 30 మినిట్స్ పెట్టాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్. చాలా బాగుంటుందండి. పిల్లలు బనానా తినని వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. ఎంత స్మూత్గా వచ్చిందో చూడండి. నేను కట్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీకి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.